నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో ముగిసిన జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు కలెక్టర్ ఎస్పీ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు ప్రదానం వైసీపీ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను తొలగించి అదే భూమిని టీడీపీ కార్యకర్తలకు పంచాలనుకోవడం దారుణం కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తిన వైసీపీ నేత సుధాకర్ బాబు వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ ఐశ్వర్యలక్ష్మి హోమం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు గత 30 ఏళ్లుగా నిరంతరాయంగా జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహిస్తూ యువతలో క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందిస్తున్న కొత్తపల్లి సోదరులు గోగుళ్లమ్మ ఉత్సవ కమిటీ సభ్యుల కృషి అభినందనీయమని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఎస్పీ అద్నానయం అస్మి కొనియాడారు నర్సాపురం పట్టణం రుస్తుంబాద్లో గోగుళ్లమ్మ ఆలయ ప్రాంగణంలో సంక్రాంతి సందర్భంగా గత 5 రోజులుగా నిర్వహించిన కబడ్డీ పోటీలు శనివారంతో ముగిశాయి ఈ సందర్భంగా కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహుమతుల ప్రధానోత్సవానికి జిల్లా కలెక్టర్ ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరై ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు నగదు బహుమతులు జ్ఞాపికలు అందజేశారు. కబడ్డీ అనేది ఒక గ్రామీణ క్రీడ. అది అందరికీ కూడా ఎంతో హృదయానికి దగ్గరైన ఆట. అది మేము కూడా చిన్నప్పుడు కబడ్డీ ఎంతో ఇష్టంగా ఆడేవాళ్ళం. ఈ క్రీడ వల్ల పిల్లలకి శారీరక దృఢత్వం, మానసిక దృఢత్వం వస్తుంది. ఇది చాలా అంటే టీమ్ స్పిరిట్ పెరుగుతుంది. ఒక స్ట్రాటజీ ఎట్లా వేయాలి అనేది జరుగుతుంది. ఈ గేమ్ లాస్ట్ 36 years గా ఇక్కడ అప్రహితంగా టోర్నమెంట్స్ కండక్ట్ చేస్తున్నారు అంటే ఆ యొక్క నిర్వాహకుల క్రీడ మీద, ఆటల పట్ల, యువత మీద ఉన్న మక్కువ అర్థమవుతా ఉంది. ఈ విధంగా యువతిని ఎంకరేజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ కూడా అబ్బాయిలు అందరూ కూడా కూర్చొని వాచ్ చేయడం అనేది ఇంకా చాలా సంతోషంగా అనిపించింది. నేనైతే చాలా థరోగా ఎంజాయ్ చేశాను. లాస్ట్ 2-3 hours అంతసేపు అయితే ఉన్నాను, అంతసేపును చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా కూడా అందరూ ఇక్కడ రుస్తుమాబాద్ జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు జరుగుతూ ఉన్నాయి అంటే ఇక్కడి నుంచి ఇంకా అనేక మంది ప్లేయర్స్ ఆడుతూ ఉండాలి. మనం వాళ్ళు తొందరలో ఇందాక ఎస్పీ గారు చెప్పినట్టు మనం ఎక్కువ మంది ప్లేయర్స్ ఆడాలి. ఎక్కువ మంది ప్లేయర్స్ ఆడుతూ ఉంటే ఇంకా మంచి మంచి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ అంతా కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇక్కడ కూడా మన కొత్తపల్లి సుబ్బారెడ్డి గారి చేతుల మీదుగా మరియు ఇక్కడ ఆర్గనైజర్స్ చేతుల మీదుగా ఇంకా ఈ యొక్క ఇయర్లీ జరిగే ఈవెంట్ ఇంకా నెక్స్ట్ ఒక 100 years ఇలాగే జరుగుతూ ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ముఖ్యంగా మనం ఈ సంక్రాంతికి కార్యక్రమాన్ని ఎందుకు పెడుతున్నాం అంటే ఒక మంచి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని పెడుతున్నాం. సంక్రాంతి అనేటప్పటికీ మన ప్రాంతంలో కానీ, మన ఆంధ్ర ఏరియాలో కానీ, మన ఈ ప్రాంతాలన్నింటిలోనూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత ఊరికి రావడం అనేది సంక్రాంతికి ఒక సాంప్రదాయం. ఆ విధంగా ఒక జిల్లాలో వ్యాపారాలు చేస్తున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో చేస్తున్నా, లేకపోతే ఇతర దేశాల్లో చేస్తున్నా, ఎట్టి బస్సుల్లో కూడా సంక్రాంతి అనేటప్పుడు సొంత ఊరు ప్రతి ఒక్కళ్ళు కూడా కుటుంబాల సమేతంగా ఎన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా, ఎన్ని 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సంక్రాంతికి సొంత ఊరు రావడం అన్నది ప్రతి ఒక్కళ్ళ యొక్క ఆనమైతే. ఆ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా సంక్రాంతికి మన ఊరు వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి. వాళ్ళకి ఒక పైసా కూడా ఖర్చు కాకుండా కుటుంబంతో సహా, భార్య పిల్లలు అందరితో సహా కలిసి చక్కగా వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఒక ఎంటర్టైన్మెంట్, ఒక క్రీడ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఒక ఆప్యాయతగా పలకరించుకుని ఒక గౌరవభావంగా ఏ విధంగా ముందుకు సాగుతారో నిజ జీవితంలో కూడా మనం కూడా మన నిజ జీవితంలో మనం చేసేటువంటి వ్యాపారంలో కానివ్వండి, మనం చేసేటువంటి రాజకీయాల్లో కానివ్వండి, మనం చేసేటువంటి ఉద్యోగాల్లో కానివ్వండి, మనం కూడా ప్రతిదీ కూడా స్ఫూర్తిగా తీసుకుని ఒక మంచి ఆశతో ముందుకు వెళ్తే అందరూ అన్నదమ్ములుగా ముందుకు వెళ్తే క్రీడాకారులు ఏ విధంగా క్రీడా స్ఫూర్తితో ఎటువంటి ద్వేషాలు, ఎటువంటి భావజాలాలు, వేరే విధమైన ఆలోచన లేకుండా ఏ విధంగా ఉంటున్నారో మనం కూడా ఆ విధంగా ఉంటే మన జీవితాలు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా
ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపరుస్తున్నా. ఇళ్ల పట్టాల రూపంలో చంద్రబాబు పేదలపై పిడుగులు వేశారని, బాబు హయాంలో గతంలో ఏనాడు పేదలకు సెంటు భూమి కూడా ఇవ్వలేదని వైసీపీ నేత టీజేఆర్ సుధాకర్ బాబు విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ హయాంలో 30.6 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 71,000 ఎకరాల భూమిని పేదలకు పంచారన్నారు. చంద్రబాబు కూడా అలాగే భూమిని కొనుగోలు చేసి ఇస్తే అందరూ సంతోషించేవారని, కానీ జగన్ హయాంలో ఇచ్చిన ఇళ్ల పట్టాలను తొలగించి అదే భూమిని టీడీపీ కార్యకర్తలకు పంచాలనుకోవడం దారుణమన్నారు. చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం ఉమ్మడి రాష్ట్రాన్ని, ప్రత్యేక రాష్ట్రాన్ని పరిపాలించారు. ప్రస్తుతం పరిపాలిస్తూనే ఉన్నారు. వారి యొక్క గత చరిత్రలో, వారి గత పరిపాలనలో ఎక్కడా కూడా సెంటు భూమి పంచిన చరిత్ర లేదు. కావాలంటే దాని మీద మనం ఎక్కడైనా డిబేట్ చేయొచ్చు. 2019-24 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 30.6 లక్షల ఇళ్ల పట్టాలను నేరుగా లబ్ధిదారులందరికీ చేర్చారు. 71,811 ఎకరాల భూమిని పేదవాళ్లకు సక్రమంగా పంపిణీ చేయగలిగారు. అది వివిధ రూపాల్లో ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించింది, కొన్నది, రెగ్యులరైజేషన్ చేసింది. దానికైన ఖర్చు 15,364.5 కోట్ల రూపాయల విలువ కలిగిన పేదవాళ్ల కోసం భూమిని కొనుగోలు చేసిన ప్రభుత్వ చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది. 25,374 ఎకరాలు కొన్నాం. 25,374 ఎకరాలు 15,364.5 కోట్ల రూపాయలు విలువ చేసే డబ్బులతో రాష్ట్ర ప్రజలకు ఇల్లు ఇవ్వాలనే, ఇంటి పట్టా ఇవ్వాలనే దృఢ సంకల్పంతో చేశాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గణాంకాలలో లేదా వాళ్ళు చెప్పిన సూచనలు కూడా అది గ్రామీణ ప్రాంతం అయితే సెంటున్నర, పట్టణ ప్రాంతం అయితే సెంటు భూమిని అనేది కేంద్ర ప్రభుత్వం కూడా సూచించినటువంటి ఆలోచన. దాన్ని ఎక్కడా డీవేట్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో ఎంతో సక్రమంగా జరిగింది. భారతదేశ రాజకీయ చరిత్రనే కాదు, ఈ భూమండలంలో, ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీలు కూడా ఇంత పెద్ద ఎత్తున భూ పంపిణీ చేసిన కార్యక్రమం లేదు. ఆనాడు వైఎస్ఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు 3 లక్షల ఎకరాల భూమిని, సాగు భూమిని ఆ రోజున పంచిపెట్టిన చరిత్ర వారి తండ్రి గారైన రాజశేఖర రెడ్డి గారిది అయితే, ఈ రోజున మళ్లీ తిరిగి ఆ తండ్రి గారి యొక్క చరిత్రను మళ్లీ తిరిగి రాసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజున 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. వాటిలో మళ్లీ ఇవ్వటమే కాదు, ఇళ్లు కట్టించే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అదొక మహాయజ్ఞంలాగా చేశాడు. ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో సువర్ణాక్షరాలతో రాయగలిగిన అనేకమైన అంశాలలో, అది సచివాలయ వ్యవస్థ కావచ్చు, వాలంటరీ వ్యవస్థ కావచ్చు, పేదలందరూ అబ్బురపడి ఆయన్ని గుండెల్లో పెట్టుకున్న ఓ పెద్ద కార్యక్రమం అది ఇళ్ల పట్టాల పంపిణీ మరియు ఇళ్లు నిర్మించిన కార్యక్రమం. దాన్ని ఈ రోజున ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారు సొంతగా భూమి కొని ఎక్కడైనా ఇస్తే నిజంగానే ఆశపడేవాళ్ళు. నిజంగానే మనం అప్రిషియేట్ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని కొనసాగిస్తున్నాడని, లేదా అర్హులైన వాళ్ళ యొక్క సంఖ్య మళ్లీ కొత్తగా వచ్చిందని, వాళ్ళకి తిరిగి పంపిణీ చేసేదానికి ప్రభుత్వమే మళ్లీ భూమిని కొంటుంది, సేకరిస్తుంది అని మనలాంటి వాళ్ళు నిజంగానే ఆనందపడేవాడు. కానీ ఇప్పటికే పంపిణీ చేయబడి, ఇప్పటికే లబ్ధిదారుడుగా గుర్తించబడిన వ్యక్తిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇళ్ల పట్టాల యొక్క లబ్ధిదారులు ఎంపిక చేసేటప్పుడు ఎక్కడ కూడా రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదు. మీరు కావాలంటే మా పాత కేబినెట్ నిర్ణయాలు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రెస్ మీట్లు కానివ్వండి, హౌసింగ్ మినిస్టర్ గారి యొక్క గణాంకాలు చెప్పినప్పుడు కానీ ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ కోణంలో ఇళ్ల పట్టాల పంపిణీ జరగలేదు. పూర్తిగా ఈ రాష్ట్రంలోని నిరుపేదలకు, అర్హత కలిగి ఉండి ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలు నివసిస్తున్న పేదవాళ్లకు, నిష్ఠ దరిద్రంలో ఉన్న కటిక పేదవాడికి ఆనాటి ప్రభుత్వం దయార్థ హృదయంతో అర్హతను పొందిన ప్రతి వ్యక్తికి ఇంటి పట్టాలను ఇచ్చిన కార్యక్రమం జరిగింది. దానిలో ఇప్పుడు వాళ్ళు కట్టుకోలేకపోయారు కాబట్టి, సకాలంలో ప్రభుత్వం నిర్దేశించిన కాలంలో ఇంటిని నిర్మాణం చేసుకోలేకపోయారు కాబట్టి ఆ ఇంటి పట్టాన్ని తిరిగి క్యాన్సిల్ చేసి మళ్లీ కొత్త వాళ్ళకి కేటాయిస్తానని చెప్పడం ఎంత దుర్మార్గం.
మీకెవరిచ్చారు హక్కు? ప్రభుత్వము తన ధనముతో, ప్రజాధనముతో ప్రజల కోసం నిర్దేశించబడిన ఇళ్ల పట్టాలను మళ్లీ దాన్ని అనర్హత రూపంలో కొట్టివేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పంచటానికి జరుగుతున్న పన్నాంగంగానే కనపడుతుంది గాని మరి ఏ ఇతర కార్యక్రమం కాదని కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఏపీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనపై వామపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. అంబేద్కర్ ను విమర్శించిన అమిత్ షా ఏ ముఖం పెట్టుకుని ఏపీలో అడుగుపెట్టారని విమర్శించారు. అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కి ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజీ కేవలం తాత్కాలిక ఉపశమనంగా పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మే ప్రయత్నాన్ని మోదీ ప్రభుత్వం మార్చుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో వీలైనంత త్వరగా విలీనం చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఈ దేశ హోంశాఖ మంత్రి అమిత్ షా చేసినటువంటి అవమానకర వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పి తన పదవికి రాజీనామా చేయాలని చెప్పని డిమాండ్ చేయడం జరిగింది. అయినా సరే ఆయన ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా తన పదవిని అంటిపెట్టుకుని ఈరోజు ముఖం చూసుకొని ఆంధ్ర రాష్ట్రం అడుగుపెట్టామని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడలో అడుగుపెడుతున్నటువంటి అమిత్ షా రాకను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పని వామపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి. దానిలో భాగంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. అమిత్ షాని పదే పదే తలుచుకునే బదులు దేవుణ్ణి మొక్కుంటే 7 జన్మాల్లో పుణ్యం వస్తుందని చెప్పని అమిత్ షా వ్యాఖ్యలు చేశాడు. కోరుకుంటారు ఎవరైతే పాపాలు చేస్తారో వాళ్ళు పుణ్యం కోరుకుంటారు. నిజంగా అదేదో వర్తిస్తుందంటే అది అమిత్ షా వర్తిస్తుంది. ఎందుకంటే పాపాలు చేస్తున్న వాళ్ళు అమిత్ షా కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి, సంఘ పరివార శక్తులు కానివ్వండి, వీళ్ళు పాపాలు చేస్తున్నారు. మనుషులుగా చూడడం లేదు. కులం పేర, మతం పేర, భాష పేర ఏదైనా సృష్టించి మానవాళి సృష్టిస్తున్నారు. మొట్టమొదటిది వాళ్ళు ప్రకటించాల్సింది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యం, స్ట్రాటజిక్ సేల్లో లేదు అనేది ప్రకటించాలి. ఆ రకంగా ప్రకటించకుండా ప్యాకేజీ ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తున్నా ఇది పచ్చి దుర్మార్గం. ఇదే కాకుండా మనందరికీ తెలుసు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ 32 మంది బలిదానం తీసుకున్న స్టీల్ ప్లాంట్, అనేక మంది త్యాగాలతో నిర్మించిన స్టీల్ ప్లాంట్. దీన్ని పరిరక్షించాల్సింది పోయి దాదాపు 10 ఏళ్ల నుండి బలహీన పరుస్తూ వెంటిలేటర్ మీద పెట్టారు. వెంటిలేటర్ మీద పెట్టడమే కాదు, అమ్మకానికి సిద్ధం చేశారు. ఒక సందర్భంలో మనందరూ తెలుసు స్టీల్ ప్లాంట్ అమ్మకం చేస్తాం, మూత చేస్తామని. కానీ కార్మికులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేయటం ఫలితంగానే ప్యాకేజీ ప్రకటించారు. దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అదే సందర్భంలో స్టీల్ ప్లాంట్ కి శాశ్వత పరిష్కారం ఇవ్వాలి. ఆ శాశ్వత పరిష్కారం సొంత గనులు కేటాయించాలి. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.